ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మనమైతే ప్రస్తుతానికి పెద్దాపురం నియోజకవర్గంలో మనందరికీ తెలిసిన వ్యక్తి, ముఖ్యంగా పెద్దాపురంలో జనసేన పార్టీని ఒక అద్భుతమైన ప్రజాదరణ కలిగించుకున్నటువంటి వ్యక్తి మన ముందున్నారు. మనందరికీ తెలిసినటువంటి తుమ్మల బాబు గారు. ఆయన ప్రస్తుతానికి కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన సీటు కోల్పోయి అయినా కూడా ముఖ్యంగా పెద్దాపురంలోనే కాదు, జిల్లా అంతా కూడా ఆయన భుజస్కంధాలపైన వేసుకుని జనసేనని, టీడీపీని కూడా గెలిపించండి అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్న తీరు ముఖ్యంగా చూసుకుంటే, అంటే ఒక సీటు రాకపోయినా కూడా అంత బలంగా ప్రజల్లో ఎలా వెళ్ళగలుగుతున్నారు. చాలామంది సీట్లు రాక బయటికి వెళ్ళిపోయిన వాళ్ళని జనసేన పార్టీకి మనకు సంబంధించి మనం చాలామంది చూసుకుంటూ వచ్చాం. తుమ్మల బాబు గారు లాంటి వ్యక్తి ఈరోజు జనసేన పార్టీ ఒక స్ట్రాంగ్ పిల్లర్గా, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఒక ముఖ్య నాయకుడిగా, కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి తుమ్మల బాబు గారు, ఆయన మనోగతం ఏంటి, ఇప్పుడున్నటువంటి కాకినాడ జిల్లాలో ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి కూటమికి, అలాగే జనసేన పార్టీకి సంబంధించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎలా ఉంది సార్ ఈసారి కాకినాడ జిల్లాలో మీరు పోటీ చేయలేకపోతున్నారు? జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమించినా కానీ ఆ వెలితైతే కనిపిస్తూ ఉంటుంది కదా మీలో, ఆ బాధ ఏం లేదంటారా? మనం ఇప్పటి నుంచి పార్టీలో పనిచేయట్లేదు. గతం నుంచి పవన్ కళ్యాణ్ గారితో మనం ప్రయాణిస్తూ ఉన్నాం. నేను ఆయన అంతకుముందు ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా చేసినప్పుడు కూడా నేను యువరాజ్యం జిల్లా అధ్యక్షుడిగా చేయటం, తర్వాత ఆయన అసెంబ్లీకి జనసేన పార్టీ నుంచి పోటీ చేయటం, అప్పుడు నాకు కూడా అసెంబ్లీ పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వటం, తర్వాత పొత్తులో భాగంగా మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుకున్నటువంటి పొత్తు తప్పించి వారి యొక్క పదవుల కోసం పెట్టుకున్నటువంటి పొత్తు కాదు. దీంట్లో ఎంత గట్టిగానే ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసం ఆశపడేటువంటి వ్యక్తి అయితే ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఆయన కేంద్ర మంత్రి చేయటం కోసం చేయట్లేదు. ఆయన చాలా తగ్గించుకుని 21 సీట్లకు పరిమితం చేసుకుని కేవలం రాష్ట్రం వెనకబడిపోయింది అనేటువంటి ఒక ఉద్దేశంతో, రాష్ట్రంలో అరాచక పాలన పెరిగిపోయింది, రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఈ చట్టాలు చూస్తే మరి డబ్బున్న వరకు ఒక రకంగా, డబ్బు లేని వరకు ఒక రకంగా చట్టాలు పనిచేస్తూ ఉన్నాయి. పోలీసు వారిని కూడా వైసీపీ ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుని వారిని అడ్డు పెట్టుకుని అనేకమైనటువంటి అరాచకాలు సృష్టిస్తూ ఉన్నాయి. అనేక రకాల కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నప్పటికీ ఈరోజు కష్టపడి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం కానీ, రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావటం కోసం కానీ, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోకూడదని, పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో 70% పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టుని మిగతా 30% పూర్తి చేయలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా గద్దె దింపాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక మెట్టు దిగి తన పదవులకు త్యాగం చేసి, తనతో పాటు ఉన్న తన నాయకులను కూడా పదవీ త్యాగాలు చేయాలి, కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నప్పుడు, మరి రాష్ట్ర అభివృద్ధి కోరే అందరూ కూడా ఆయన వెంట నడవడం జరుగుతుంది. అలాంటి వారు కేవలం పదవుల కోసమే, వారి యొక్క కుటుంబాల శ్రేయస్సు కోసమే పనిచేయాలనుకుని వచ్చిన వారు మాత్రమే వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, మీకు జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి నేటి వరకు జనసేన పార్టీని కొంతమంది నాయకులు వదిలి వెళ్ళిపోయిన మాట వాస్తవం. వదిలి వెళ్ళిపోయిన నాయకుల యొక్క చరిత్ర కనుమరుగవుతుందో అనేటువంటిది అర్థం చేసుకోవాలి అందరూ. ఏ ఒక్క నాయకుడు కూడా లైమ్లైట్లో లేకుండా పోవడం జరిగింది. వదిలి వెళ్ళిన 2-3 రోజులు ప్రసార మాధ్యాల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే పత్రికల ద్వారా కానీ హడావుడి చేయటం, 4వ రోజు నుంచి కనుమరుగైపోయినటువంటి అనేక మంది నాయకులు చూసాం. ఈ మధ్యన కొంతమంది వెళ్ళిపోవటం, వాళ్ళు ఎలక్షన్ వరకు ఉంటుంది, ఎలక్షన్ తర్వాత వాళ్ళు కూడా రాజకీయాల నుంచి ప్రజల మధ్యలో నుంచి కనుమరుగైపోవటం ఖాయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
అంటే మీకు కనీసం అంటే ఎలాంటి బాధ అనిపించలేదు సార్? అంటే ఒక సీట్ ఇవ్వలేదు కదా! నేనంటే ఇన్ని సంవత్సరాలు పెద్దాపురంలో చాలా బలంగా వర్క్ చేశారు. చెప్పాలంటే కొన్ని సమస్యల మీద టీడీపీ మీద కూడా డి అంటే డి అన్నట్టుగా ముందుకు వెళ్ళారు. అయినా కూడా మీరు రాకపోవడం బట్టి ఏమన్నా బాధపడ్డారా? పవన్ కళ్యాణ్ గారు మొన్న పెద్దాపురం నియోజకవర్గం వారాహి విజయపేరు యాత్రలో భాగంగా రావటం జరిగింది. ఖచ్చితంగా ప్రజల మధ్య మాకు పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ బలమైన నియోజకవర్గం, ఇక్కడ తుమ్మల బాబు గారు మాకు బలమైన నాయకుడు ఉన్నాడని ప్రజల మధ్యలో చెప్పడం జరిగింది. కేవలం ఆయన మాటకు గౌరవించి త్యాగం చేశాడు తుమ్మల బాబు గారు అనేటువంటిది, సీటు త్యాగం చేసినటువంటి వ్యక్తి తుమ్మల బాబు అని చెప్పడం జరిగింది. ఆయన మనసులో మనం పుష్కలంగా ఉన్నాం 100%. ఆయన ఈరోజు తెలియని వారు కొంతమంది ఎలా మాట్లాడినా ఆయన కోసం తెలుసున్న ప్రతి వ్యక్తి కూడా ఆయన భగవంతుడిగా కొలుస్తూ ఉన్నారు. ఆయన ఒక రాజకీయ నాయకుడి కన్నా ఒక నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిగానే ప్రజలు చూస్తూ ఉన్నారు. అలాంటి వాడి మనసులో నాకు చోటు, ఏదో మూలన నాకు చోటు ఉండటం, ఆయన నోటంట నా పేరు పదే పదే రావటం నా పూర్వజన సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. కానీ పదవి అనేది దానికి ప్రతి ఒక్కడికి పదవి యోగం అనేది రాసిపెట్టి ఉండాలి. రాసిపెట్టిన సమయానికి ఖచ్చితంగా మనం ప్రజల కోసం పనిచేస్తూ పోతుంటే పదవులు ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. అందులో పవన్ కళ్యాణ్ గారు అతన్ని నమ్ముకున్న వ్యక్తిని ఎవరిని మోసం చేసేటువంటి తత్వం ఉన్న వ్యక్తి కాదు. కేవలం ఈరోజు కేవలం రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసమే మాకులాంటి వాళ్ళకి కొద్దిగా నష్టం జరిగింది తప్పించి వేరే కారణం కాదు. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాకులాంటి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. రాష్ట్ర కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఆ ప్రజల్లో మేమున్నాం, మా కుటుంబాలు ఉన్నాయి, మా సామాజిక వర్గాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి. అందరికీ మంచి జరిగేటప్పుడు అక్కడికే నష్టం జరిగితే దాన్ని నష్టం కింద తీసుకోవటం మంచిది కాదు నేనైతే అనుకుంటాను. అంటే ప్రజల కోసం నాయకులను కూడా వదులుకున్న పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కూడా తగ్గిపోయారు. ఆఖరికి వారు అన్నయ్య గారికి, నాగబాబు గారు కూడా అనకాపల్లి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చి మళ్ళీ సొంత అన్నగారిని వెనక్కి పిలిపించుకుని వేరే వారికి బీజేపీకి అక్కడ సీటు కేటాయించారు. కేవలం ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం మీద, ఇప్పుడున్న వైసీపీ మీద మూడవ పార్టీ కింద పోటీ చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఆదరించడానికి, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సర్వేలు కూడా చెప్పాయి. కాకపోతే ఎక్కడైనా అటు ఇటు జరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు వస్తే ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోద్ది. నన్ను ఇంత ప్రేమించినటువంటి రాష్ట్రాన్ని, నాకు ఎంత గుర్తింపించినటువంటి రాష్ట్రాన్ని, ఎంత గుర్తింపించినటువంటి యువతకి అన్యాయం చేయకూడదనే పవన్ కళ్యాణ్ గారు పొత్తు కుదిర్చిన ఆయన అటు బీజేపీని, అటు మోడీ గారితో మంచి సాన్నిహిత్యం ఉంది ఆయనకి. అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి పొత్తు కుదిర్చి ఈయన జనసేన పార్టీని దాంట్లో ఒక భాగస్వామి చేసి ఈరోజు గెలుపు దిశగా ఎన్డీఏ కూటమిని తీసుకెళ్ళడానికి ప్రధాన భూమికి పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎప్పుడూ కూడా ఆయన త్యాగధనులుగానే ఆయన గుర్తింపు ఉంటుంది. అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు. మరి 2 చోట్ల ఓడిపోయినటువంటి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రజాదరణ, గతంలో ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నారు. మరి ఇంత ప్రజాదరణ ఉందంటే దానికి కారణం కేవలం ప్రజల కోసం ఆయన ఎప్పుడు తగ్గి ఉంటాడన్న దానికోసమే ప్రజలు ఎప్పుడు ఆయన ఆదరిస్తున్నారని నా నమ్మకం. ఇంకపోతే పెద్దాపురంలో ఎలా ఉండబోతుంది సార్ ఈసారి? మీ సపోర్టు చాలా బలంగా కనిపిస్తుంది. గెలుపు ఎలా ఉంటుందంటారు? మీ దీంట్లో మీకు సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా సపోర్ట్ ఇచ్చారు? మేము జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారి మాట విలువిచ్చే వ్యక్తిగా నేనే కాదు, ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులందరూ, జనసేన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, అందరూ ఒకే మాట, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా మనం గెలుపే ధ్యేయంగా
అది తెలుగుదేశమా, బీజేపీయా, జనసేన కూడా కూటమిలో నుంచున్నటువంటి ప్రతి అభ్యర్థిలో జన సైనికుడు. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి జిల్లా మొత్తం మీద ఎవరు ఎక్కడి నుంచున్నా అతన్ని పవన్ కళ్యాణ్ అనుకునే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. ఇక్కడ పెద్దాపురంలో ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఉన్న రాజప్ప గారితో ఎలా ఉంది సార్ మీకు? మీ బాండ్ రాజప్ప గారు పెద్ద మనిషి, నిగారివి, అందరినీ కలుపుకుని పోవాలనేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అట్ సేమ్ టైం నేను కూడా కాంట్రవర్సీకి వెళ్ళను. ఎందుకంటే నేను కూడా ఏ ఒక్క మనిషిని కూడా వదులుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏ ఒక్కరిని వదులుకోవడానికి నేను కూడా ఎప్పుడు చూడను. అందుకనే కార్యకర్తలు 10 సంవత్సరాల పాటు నెగ్గినా ఓడినా నాతోనే కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మాటకి ఎంత విలువ ఇస్తారో నా మాటకు కూడా అక్కడ అంతే విలువ ఇచ్చి ఏ ఒక్క జనసేన పార్టీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ, జన సైనికుడు కానీ కదలలేదు. ఎవరైనా ఒకళ్ళిద్దరూ కేవలం పదవుల కోసమే ఆశించి ఎమ్మెల్యే అవ్వాలనో లేకపోతే ఏదో కోరుకుని స్వార్థ ప్రయోజనాలు కోరుకున్నటువంటి వచ్చినటువంటి వ్యక్తులు నెలలు కూడా నిలబడలేదు ఇక్కడ. సంవత్సరాలు కాదు, నెల రోజులు కూడా నిలబడలేదు అటువంటి వ్యక్తులు ఒకళ్ళిద్దరు. ఎందుకంటే వాళ్ళు మా మనుషులు కాదు, వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం మేము అసలు కనీసం ఆలోచన చెయ్యం. మీ ఫుల్ సపోర్ట్ చినరాజప్ప గారికి ఉందంటారా? 200% హార్ట్ఫుల్గా చెప్పగలను. ఆయన కన్నా గట్టిగా నేను పనిచేస్తానన్నటువంటి సంగతి పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా నిజంగా కమిట్మెంట్కి ఈరోజు నాకు ముందు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కన్నా లేకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి నాకు ఇచ్చిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి కన్నా నాకున్న కమిట్మెంట్ నాకు ఈరోజు చాలా మంచి పేరు తెచ్చింది పెద్దాపురం నియోజకవర్గంలో. అంటే ముఖ్యంగా మీరు పడ్డ కష్టానికి జిల్లా అధ్యక్షుడిగా మీకు ఒక మంచి అవకాశం కనిపించారు. ఎలా అనిపించింది సార్ ఆ పదవి మీకు రావడం పట్ల, పవన్ కళ్యాణ్ గారు మీకు ఇవ్వడం పట్ల మీకు ఎలా అనిపించింది? ఇది పదవి కన్నా నాకు ఇప్పుడు పెద్దాపురం నియోజకవర్గంగానే నాకు ఒక బాధ్యత ఉండేది. ఇప్పుడు కాకినాడ జిల్లాలో అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లోనే జనసేన పార్టీకి నాకు అది పదవి కన్నా బాధ్యతగానే నేను భావిస్తా ఉన్నాను. నాకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నా మీద వచ్చిన నమ్మకానికి ఎక్కడ నష్టం కలిగించకుండా పూర్తి స్థాయిలో పనిచేయాలి, నా బాధ్యతగానే నేను భావిస్తాను. కానీ దాని పదవి కింద నేను భావిస్తలేదు. ఖచ్చితంగా నా బాధ్యతని సక్రమంగా నిర్వహించాలని ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు ఇక్కడ కాకినాడకి పార్లమెంట్ సీట్ వచ్చింది జనసేన పార్టీకి. అది కూడా గెలుపు దిశగానే ఉంది. అలాగే అక్కడ కాకినాడ 2లో పంతం నానాజీ గారు గాజు గ్లాస్ గుర్తు మీద నిలబడుతున్నారు జనసేన పార్టీ తరఫున. ఆయన కూడా గెలుపు తీసుకొని మీరు అధ్యక్షులుగా ఉన్న జిల్లాలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేయటం, అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం వల్ల ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. నాకు జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. పంతం నానాజీ గారు గెలవబోతా ఉన్నారు. ఉదయ్ శ్రీనివాస్ గారు, టీ టైం ఉదయ్ గారు కూడా ఖచ్చితంగా గెలుస్తారనేటువంటి నమ్మకంతో మిగతా అంటే టీడీపీకి సంబంధించిన అంటే 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందంటారు సార్ ఈసారి? చాలా బలంగా ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఓటు కూడా వేరే పార్టీ ఆశించక్కర్లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి పిలిపే వారికి ఒక బ్రహ్మాస్త్రం. ఓకే, ఖచ్చితంగా ఇంకా జనసేన పార్టీలో డీవియేషన్ కోరుకోవడం అన్నది అది చాలా భ్రమ. అది ఖచ్చితంగా 100కి 100% గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసిన ప్రతి ఒక్కడూ కూడా సైకిల్ మీద ఖచ్చితంగా ఓటేస్తారు. అందరూ అసలు వేరే విధంగా అసలు సైకిల్ మీద వేసిన ఓటు మరి గాజు గ్లాస్ పడుతుంది. అది ఇంకా వాళ్ళకి సైకిల్ మీద ఓటేసింది ఇంకా పర్మనెంట్గా గాజు గ్లాస్ వేస్తారు. ఎందుకంటే ఇంకా జనసేన పార్టీలో ఇంకా నాయకత్వ లేముంది అంటే గ్రామాల్లో. మా జనసేన పార్టీలో ఇప్పుడు గ్రామాల్లో ఏదో ఖచ్చితంగా మనం రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసేయాలి. వాళ్ళు ఏంటంటే ఓటేస్తారు.
మళ్ళీ వారు పనులు చేసుకుంటారు. అవును. తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఖచ్చితంగా గెలుపు కావాలి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా గాజు గ్లాస్కి వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అధికార పార్టీ అక్కడ పైన ఇక్కడ నేను నుంచున్నానా అవును. లేకపోతే ఉదయ్ శ్రీనివాస్ గారు నుంచున్నారా అది కాదు వాళ్ళకి అధికారం ఖచ్చితంగా అంటే అదే జనసేన ప్రభుత్వం మార్చుకుంటుంది. 21 స్థానాల్లోనే టీడీపీ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ టీడీపీకి మాత్రం 140 సీట్ల వరకు జనసేన సపోర్ట్ చేయాలి. అసలు ఈ ప్రశ్న ఈ రెండు పార్టీల మధ్యలో లేదండి అసలు. ఉమ్, ఉమ్, తెలుగుదేశం పార్టీకి అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక అండర్స్టాండింగ్తో నడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎంత అండర్స్టాండింగ్ ఉందంటే వారందరికీ ఒక బాండింగ్. పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట ఏ వ్యక్తి అయినా ఉమ్, 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి అయినా సరే తప్పుగా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడితే ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఏ ఒక్క మాట అన్నా ఉమ్, పవన్ కళ్యాణ్ గారు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళు అంత అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నారు. కేవలం దానికి కారణం వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా మనం ఇప్పుడు లైన్లో పెట్టకపోతే చాలా కష్టమైపోద్ది, రాష్ట్ర పరిస్థితి అధోగతి అయిపోతుందని రైట్. ఏదైతే అండర్స్టాండింగ్తో ఉన్నారో నాయకులు ఏ విధంగా అండర్స్టాండింగ్ ఉన్నారో పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులు అందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు. రైట్. దానికి నిదర్శనమే ఈరోజు ఇక్కడ పార్టీలు చేసుకున్నటువంటి ర్యాలీలు కానీ ప్రచారాలు కానీ ఆ, మమేక వైపు ఎవరు తెలుగుదేశం పార్టీ ఎవరు జనసేన పార్టీ అని తెలియకుండా ఉమ్, ఈ ప్రచారాల్లో ఒక అన్నదమ్ముల కలయిక మమేక వైపు వెళ్ళటమే దీని నిదర్శనం. ఈ 7 పార్లమెంట్లో అంటే ముఖ్య 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్లమెంట్ ఒకటి అన్ని గెలుస్తున్నారంటారు ఈసారి బలంగా. ఇప్పుడు సర్వే ఇప్పుడు మేము గెలుస్తాయని చెప్తాం. ఉమ్, ఎందుకంటే మాకు అన్ని విధాలుగా గెలుపు క్లియర్గా కనబడుతుంది. ఉమ్, పెద్దాపురం తీసుకుందాం ఒకసారి. ఉమ్, పోయినసారి అయితే రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారు, వాళ్ళ అబ్బాయిని ఒకసారి చూడాలని సానుభూతితో ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి ఒక్కసారి చూడాలనేటువంటి కారణంతోనే ఓటేయడం జరిగింది. ఉమ్, అంత గాలిలో కూడా పెద్దాపురం నియోజకవర్గంలో నాకు సుమారు 26 నుంచి 27 వేలు ఓట్లు రావడం జరిగింది. రాజప్ప గారు 4,000 ఓట్లతో నెగ్గింది. ఒకసారి జగన్కి ఎలాగైనా వేయాలనే టైంలో, ఇప్పుడు జగన్ ఎలాగన్నా దించాలనే టైంలో అది పెద్ద మీ మెజారిటీ నెగ్గడం. ఇప్పుడు నా మెజారిటీ ప్లస్ అప్పుడు రాజప్ప గారికి వచ్చిన 4,031 మెజారిటీ అక్కడికే కనిపిస్తుంది. పోయినసారి గ్లాస్ కేసులో ఎవరు కూడా ఈసారి మళ్ళీ ఫ్యాన్ కేసేటువంటి పరిస్థితి లేదు. పోయినసారి సైకిల్ కేసు వాళ్ళు ఎవరు కూడా ఫ్యాన్ కేయరు. ఈ రెండు కూటమే బంపర్ మెజారిటీ కనపడుతోంది. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు, ఆయన ఏదో నవరత్నాలను 9 పెట్టేసి ఆ నవరత్నాలు కూడా సరిగా సక్సెస్ఫుల్ చేయలేకపోయాడు. కానీ ఎందుకనో కొంతమంది భ్రమపడి ఏ నవరత్నాలు చూసి ఓటు వేయడానికి ఆలోచించినా ఓటు వేయకూడదనడానికి ఇంకా 91 కారణాలు మిగిలిపోయాయి. 100% పనిచేస్తేనే కానీ నాయకత్వం రెండోసారి ఎన్నుకోలేరు. ఒకవేళ 90 ఉన్నా 91 మంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. అందుకనే మేము అందరూ చాలా ధైర్యంగా పనిచేస్తూ ఉన్నాం. ప్రతి కార్యకర్తలో అసలు నెగిటివ్ థింకింగ్ లేదు, అందరూ పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి మూడ్లోనే అందరూ పనిచేస్తారు. కానీ అధికారంలోకి వస్తుందని ధీమాతోనే ప్రతి కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దాకా అసలు ఇంకా ఎలక్షన్ అయిపోతే ఇప్పుడు ఈ రోజు అయిపోతే రేపు రెడీగా ఉన్నాం. అందరికీ ఏదో మంచి పని చేయాలి. అసలు రోడ్లు పాడైపోయి రాష్ట్రం అంతా ముందు దాన్ని అర్జెంటుగా రోడ్లు బాగు చేయాలని, అర్జెంటుగా రాజధాని కోసం ఆలోచించాలని, పోలవరం గురించి ఆలోచించాలని ఇది తెలుగుదేశం కార్యకర్తలు కానీ అటు జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు. అదే వైసీపీ ప్రభుత్వం అయితే ప్రభుత్వం రాగానే ఏ భూమి ఖాళీగా ఉంది, ప్రభుత్వ భూమి ఎక్కడ ఖాళీగా ఉంది, లేకపోతే ఎవడన్నా ఎక్కడ భూమి ఖాళీగా ఉండి అమెరికాలో ఉన్నాడు ఆడి భూమి కబ్జా చేద్దామా, ఈ ఆలోచనలో వాళ్ళతో ఉంటారు. కాకపోతే మనకే వాళ్ళకి అంత డిఫరెంట్ ఉంది. కేవలం ప్రజలందరూ 100% ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా కొత్త ఓటు కూడా ఎక్కువ నమోదైంది. సుమారు పార్లమెంట్ వ్యాప్తంగా 94,000 నుంచి 1,00,000 ఓట్లు కొత్త ఓటు కూడా నమోదై ఉంది. కొత్త ఓటు కూడా పవన్ కళ్యాణ్ గారికి 100% గాజు గ్లాస్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. గాజు గ్లాస్ వేసిన వాళ్ళు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారికి పిలిపారు, సైకిల్ కూడా వేస్తారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో కాకినాడ పార్లమెంట్ కైవసం చేసుకోవడం కాకుండా కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి
7 అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు సుస్పష్టంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రైట్ సార్ థ్యాంక్ యూ సార్. ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మిమ్మల్ని ఒక 10 నిమిషాలు పట్టుకోండి, ఎందుకంటే అటు పార్లమెంట్ మొత్తం తిరుగుతున్నారు, ఒక పక్క మీ కాన్స్టిట్యున్సీని చూసుకోవాలి. పవన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అవును, ఆయన్ని మళ్ళీ అటు పిఠాపురంలో అంత ర్యాలీ పెద్దాపురంలో కూడా బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన ర్యాలీ. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ర్యాలీయా అనిపించింది నాకు ఇందాక ఇక్కడ చూసి, అంత భారీ ర్యాలీ. మీటింగ్ కూడా సక్సెస్ఫుల్ మీటింగ్ సాగడం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.